అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఆగస్టు 22 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారు అంటాటండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యరాశి యొక్క నక్షత్రాలు ఉత్తరపాలు 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ యొక్క కన్యరాశి పదలోకి వస్తారు. కన్యరాశికి అధిపతి బుధుడు. గ్రహబల ప్రకారం బుధుని ప్రభావం తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మాట తీరు ద్వారా ఒక ముఖ్యమైన పని సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక శని ప్రభావం ఆలస్యమైన పనుల్లో కదలిక మొదలవుతుంది. అయితే ఫలితం రావడానికి కొంత సమయం పడుతుందండి. ఇక గురుగ్రహ ప్రభావం పెద్దలు లేదా అనుభవుల నుంచి మంచి సలహా లభిస్తుంది. ఆ సలహా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇక కుజుని ప్రభావం పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కానీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త అవసరము. ఇక రేపు రోజున పరిహారపరంగా గణపతిని భక్తితో ప్రార్థించండి. ఓం గం గణపతి అనే మంత్ర జపం చేయండి. శనివారం కావడంతో ఆంజనేయ స్వామిని స్మరించండి. వీలైతే విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువు ఉపయోగపడే వస్తువులు దానం చేయండి. ఇక రేపు రోజున గణపతి మరియు ఆంజనేయ స్వామి ఆరాధన కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 8. అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, లేత పసుపు. ఇక రేపు రోజున ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ నిర్ణయాన్ని ఆలస్యం చేయకండి. పత్రాలు, డబ్బు లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపుల విషయంలో మాత్రం 1-2 సార్లు పరిశీలించడం తప్పనిసరి. ఇక రేపటి రోజున ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో స్తంభించిపోయేటువంటి ఒక వార్త ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం అనేది మీ దృష్టిని రేపటి రోజున ఖచ్చితంగా కూడా మార్చబోతుందండి. ఆ విషయం పైన పెట్టేలాగా చేస్తారన్నమాట. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి కూడా రేపటి రోజు సమాచారం అందుతుంది. కొంతమందికి ఇది ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, మరి కొంతమందికి అయితే మోట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనుక ఉన్నటువంటి మంచి విషయం కూడా మీకు అనిపిస్తుందండి. అదేవిధంగా రేపు ఎవరో ఒక నుండి ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ వ్యక్తి నుండి వచ్చే ఒక మంచి స్పందన రావడానికి రేపు ఎన్నో అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి రోజు కుటుంబానికి సంబంధించిన విషయము, ఉద్యోగానికి సంబంధించిన విషయము, లేదా వ్యాపారానికి సంబంధించిన విషయము, డబ్బుకు సంబంధించిన విషయము, లేదా ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక విషయం అయితే ఉండొచ్చండి. ఒక సమూహమైనటువంటి సమాచార వ్యక్తిగత విషయాల్ని రేపటి రోజున ఎవరితో కూడా మీరు పంచుకోవద్దు. మీ యొక్క ఏ పని చేయబోతున్నారు, మీరు ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. మీ యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ప్రణాళిక ఏమిటి, ఇటువంటి విషయాలు కూడా ఎవరికి కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పిన చిన్న విషయం కూడా మరొకరి ద్వారా ఒక పెద్ద విషయంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మీ యొక్క కుటుంబ విషయానికి వస్తే రేపు రోజున ఉదయము కొంత మౌనం ఉన్న మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఒక వ్యక్తితో ఉన్నటువంటి చిన్న అపార్థం తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడేటువంటి విషయము మళ్ళా రేపు రోజు చర్చకొస్తుంది. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికగా ఎవరికైనా కానీ సమాధానం అయితే ఓపికగా ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులు రేపు రోజున బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ పనిని మరొకరు గమనించే పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి పాత కస్టమర్ లేదా పాత పరిస్థితి ద్వారా కొత్త చర్చలు, అలాగే కొన్ని కొత్త సూచనలు అయితే కనిపించబోతున్నాయి. వెంటనే లాభం వస్తుందని కాదండి, భవిష్యత్తులో మీకు దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లాభం అయితే తప్పకుండా వస్తుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున పరిపూర్ణంగా విశ్వసించండి. దీనికి సంబంధించి భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రము రేపటి రోజున మాటల కంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గిన మధ్యాహ్నం తర్వాత చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అర్థం కావటం లేదా చాలా కాలంగా కష్టంగా అనిపించిన అంశంలో ఒక స్పష్టత రావటము, ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన అవసరం రేపటి రోజు లేకపోయినా ఒత్తిడి, నిద్రలేమాల్సిన వంటి విషయాల్ని రేపటి రోజు నిర్లక్ష్యం చేయకండి.
ఉదయం కొంత సమయం ప్రశాంతం గడుపుతారు. నీటిని తగినంత తీసుకోవడము, సమయానికి భోజనం చేయడము చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా రేపు రోజున మీకు కనిపిస్తుంది. ఉదయం నుండి మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయము సాయంత్రానికి ఒక సంవాదానికి దగ్గరటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఇది ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఆసక్తిగా ఆలోచించినటువంటి ఒక వార్త, ఒక విషయము లేదా ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ ఏదైనా సరే ఒక సమాచారము రేపటి రోజు మీకు ఎదురుపడుతుంది. అంతే కదండి, రేపటి రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చినటువంటి రోజుగా మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యము నెలకొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అన్ని రకాల కూడా రాహుగ్రహము అలాగే శనిగ్రహం యొక్క ప్రభావితమైనటువంటి మార్పులు రేపటి రోజు మీకు ప్రతికూలమైన అవకాశాలు కనిపించినప్పుడు కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి దైవారాధన ఏదైతే ఉందో దానివల్ల మీరు కొంచెం ఈజీగా బయటపడగలుగుతారు. అలాగే రేపటి రోజున సాధారణంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం మీకు ఎప్పుడు కూడా ఎక్కువగానే కలిగి ఉంటారు. బయటకు చాలా ప్రశాంతం కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రము ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ మనస్తత్వం కూడా చాలా హుందాగా ప్రత్యేకంగా ఉంటుందండి. ఎవరైనా వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మటానికి ప్రవర్తన అలాగే మాటల్ని అలాగే వారు గతంలో చేసినటువంటి కొన్ని పనులని అలా గమనిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మితే మాత్రం తర్వాత ఆ వ్యక్తి కోసం ఎంతవరకైనా కానీ నిలబడేటువంటి స్వభావం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా మీరు దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం మీరు ఎవరికి కూడా ఇవ్వరు. అయితే ఒకవేళ కనుక ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రము ఆ వ్యక్తిని మరలా మీ దగ్గరకు తీసుకోవడానికి చాలా చాలా సమయం పడుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టమండి. మీ నిర్ణయాల్లో మరొకరు నియంత్రించాలని చెప్పి ప్రయత్నిస్తే మీరు అసౌకర్యంగా భావిస్తారు. ఒక పని మీకు సరైందని చెప్పి అనిపిస్తే కనుక ఇతరులు ఎన్ని చెప్పినా కూడా మీ ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళే స్వభావం మీద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇదే పట్టుదల ఎక్కువగా మీ జీవితంలో ఒడిదుడుకులు అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటువంటి సందర్భాలని మీ ముందు ఉంచింది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఇక ఎన్నో కష్టాలు అధిగమించి రేపటి మీరు మీ స్థాయికి వచ్చారండి. అలాగే మీరు ఇచ్చినటువంటి మాటను కూడా తప్పుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత కష్టమైన అయితే మీపై ఎక్కువగా కూడా ఒత్తిడి మాత్రం పెడితే మాత్రం మౌనంగా చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు రేపటి రోజున కలిసి వచ్చినటువంటి శుభరంగు వచ్చేసి లేత గులాబీ రంగు అండి. అలాగే రేపటి రోజు మీరు ఎరుపు రంగు బట్టలు ఎక్కువ ధరించండి. అలాగే మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు రేపు రోజున దైవారాధనతో అన్ని రకాల శుభకార్యాలు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక రేపు రోజున ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతంగా రేపు రోజున అయితే ఉండండి. మాటల్లో జాగ్రత్త పాటించండి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై తగు శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగటము రేపు రోజు చాలా మంచిది. అలాగే రేపటి రోజున కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినంత మీకు లాభదాయకంగా లేదనమాట. ఉద్యోగపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక రంగంలో కూడా కొంచెం మీకు వాటర్ అనేది కూడా కనిపించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఇక కుటుంబ రంగంలో కూడా పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి రేపు రోజున ఏకాగ్రతను పెంచుకోవడానికి మంచి రోజు అని చెప్పుకోవాలండి. ఇక గతంలో కష్టం కనిపించినప్పుడు రేపు రోజు మీకు మరలా తిరిగి ఏదైతే ఆ యొక్క విద్య అనేది ఉంటుందో ఆ యొక్క విద్యకు సంబంధించినటువంటి మరలా తిరిగి మీరు కనుక అభ్యసించినట్లయితే దాని గురించి మీకు మంచి పూర్తిగా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు అనేవి అలాగే ఇచ్చినటువంటి మాటను ఎవరికైనా ఇచ్చినా కూడా వెంటనే దాన్ని అమలు చేసే విధంగా కాకుండా మరోసారి దాని గురించి ఆలోచిస్తే రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మంచిది. అలాగే రేపటి రోజున డబ్బుకు పరమైనటువంటి విషయాలు జాగ్రత్త పాటించండి. ఇక పత్రాలు చదవకుండా సంతకం చేయడము, పూర్తిగా అర్థం చేసుకోకుండా అందరికి కూడా సలహాలు ఇవ్వటము లాంటివి చేయకండి. అలాగే రేపు రోజున చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి మీకు ఒక పూర్తిగా సమాచారం అనేది అనుకూలమైన సమాచారం అయితే అందుతుంది. అలాగే రేపు రోజున మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట. మీరు సరదాగా చెప్పినటువంటి మాటలను కాకుండా ఏంటంటే రేపు రోజున ఏ విధంగా కొంతమంది వ్యక్తులు తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే రేపు రోజున మీ యొక్క జీవితంలో ఓపికగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. సమయం రెండూ పాటించండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతరులతో చర్చించుకోవటమే రేపు రోజున మీకు చాలా మంచిది. ఇక మీపై ఎవరిని కూడా ఎక్కువగా మనసు కనిపిస్తే మీరు ఏదైతే అది మాట్లాడకుండా ఉండటం అయితే మంచిదనమాట. ఇక రేపు రోజున మీ శక్తిని మీ అభివృద్ధిపై పెట్టండి. మీ ఎదుగుదలను చూసి ఇతరులు సంతోషించలేకపోతే అది వారి సమస్య, అది మీ యొక్క సమస్య అయితే కాదు. మీ మార్గంలో మాత్రం మీరు ముందుకు సాగండి. అది వారి సమస్య కాబట్టి మీరు మాత్రం వారి గురించి పట్టించుకోకండి. అలాగే రేపు మీ మాటలు తగు జాగ్రత్త అవసరము. డబ్బు విషయంలో జాగ్రత్త. పరిచయాల్ని ఎంతవరకు ఉంచినా అంతవరకు ఉంచడం మంచిది. రేపటి రోజున మీకు ఏదైనా ఒక కొత్త పరిచయం కానీ లేదైనా ఒక సమాచారం కానీ తేలిగ్గా మాత్రం తీసుకోకండి.
అది భవిష్యత్తులో ఉపయోగపడే ఒక కొత్త అవకాశానికి దారితీస్తుంది. మరి తెలుసుకోకండి కన్యా రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.